This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sadasija. Welcome to Maitri News. Mundiga headlines. సీజనల్ వ్యాధుల నియంత్రణపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. గడువులోగా ఏటీసీ నిర్మాణం పూర్తి చేయాలి. అధికారులకు జగిత్యాల ఎమ్మెల్యే సూచన. పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు. నిర్మాణాలకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు. రోడ్డు విస్తరణ పనులపై నిర్వాసితుల సమావేశం. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. రాబోయే రోజుల్లో జిల్లాలోని వరద పరిస్థితుల నిర్వహణ, సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ప్రణాళికాబద్దంగా సన్నద్దం కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, వానాకాలం ముగిసేంత వరకు గ్రామాలలో రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్, డిపిఓ వీరబుచ్చయ్య, డిఆర్డీఓ కాళిందిని, ఈఈపీఆర్ గిరీష్ బాబు, ఆర్డీఓ బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు. నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల్లో మనం జీరో డెంగ్యూ చేసిన కాబట్టి మనం సక్సెస్ జీరో డెంగ్యూ కానీ మలేరియా కానీ వైరల్ ఫీవర్స్ కానీ ప్రాపర్ ఎందుకంటే ఉత్తమ మలేరియా వస్తుందంటే అది పెద్ద ప్రోటోకాల్స్ పాటించుకుంటూ 50 హౌసెస్ లేకపోతే 50 మీటర్స్ మొత్తం మనం ఫాలో అప్ చేసి ప్రతి ఇంటిని చెక్ చేయాలి. ఆ రోజు చెక్ చేయాలి. లాగా కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు పెరుగులాగా ఉంటుంది. వాటి టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. మనకి చిన్న హెడ్ఏక్ సఫిషియెంట్ ఉంది, కొత్త హెడ్ఏక్ మనకు అవసరం లేదు. సో ఈ ముందు ఇచ్చే సెట్ ఇబ్బంది ఉంది. సో అది ఒకటి ప్లాన్ చేసుకోండి. అండ్ మనకి విలేజ్ శానిటైజ్ కమిటీ ఉంటాయి. మామూలుగా ఎవ్రీ మండే 10 o'clock మీటింగ్ పెట్టుకోండి. 15 నిమిషాలు మీటింగ్ పెట్టుకోండి. తగ్గడానికి ఏమవుతుంది అందరి కూర్చొని జగిత్యాల జిల్లా కేంద్రంలో 29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. జగిత్యాల టు కరీంనగర్ రహదారికి సుమారు 800 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఏటీసీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జగిత్యాల యువతను సాంకేతిక రంగంలో ముందు ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ శ్రీనివాస్, డివిజనల్ సర్వేయర్ విఠల్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆడవాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మంచిగా ఆటోలో పోయేటట్టు ఏర్పడ్డాయి. దగ్గరనే ఎంతో మంది నివసిస్తున్నారు. అందరు కూడా బీద, బడుగు, బలహీన వర్గాల వారే. ఇటు ఏటీసీ సెంటర్కు దీనికి మధ్యలో కూడా ఇప్పుడే చూసినాం. సర్వేయర్లు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మేమందరూ కూడా 1 కిలోమీటర్ దూరమే ఉంది. తప్పకుండా అతి త్వరలో రోడ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ నేషనల్ హైవే నుంచి ఏటీసీ సెంటర్
ఈ 800 మీటర్లకు రోడ్ వేయాలని చెప్పి వీటి గౌరవ మంత్రి గారైన శ్రీధర్ బాబు గారు జగిత్యాల ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ వారిని కలవగానే 2 సార్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా దీని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా సంజయ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎస్టిమేట్స్ కూడా ఏమని చెప్పి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి చెప్పినట్టు కూడా ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఎవరైనా ప్రైవేట్ భూముల వాళ్ళు అడ్డగించవద్దని చెప్పి మరి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని చెప్పి గౌరవ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మా సర్వేయర్ గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు రావడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్డు కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణకు ఇదొక నిదర్శనం. గ్రామాలకు మెరుగైన సేవలు కల్పిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. దశల వారీగా హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. 8 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి నూతన ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 15 ఇండ్లకు ముగ్గు పోసినట్టు తెలిపారు. స్పెషల్ డెవలప్మెంట్ కింద 8 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామన్నారు. గ్రామంలోని ప్రతి గల్లీకి సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ నిర్మాణాలు చేపడతామన్నారు. శానగొండ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద 42 ఇళ్ల వరకు బేస్మెంట్లు కాగా వారందరికీ ₹1,00,000 అందజేశామన్నారు. ఈ వేసవిలో సన్నధాన్యం పండించిన రైతులకు 31 కోట్లు వారం రోజుల్లో బోనస్ కింద జమ చేస్తామన్నారు. తర్వాత లింటెల్ లెవెల్ వరకు ఇంకో 1,00,000, తర్వాత స్లాబ్ అయితే 2 లక్షలు, తర్వాత స్లాబ్ అయిపోయాక మళ్ళీ కంప్లీట్ అయినాక ₹1,00,000 ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసి షెడ్యూల్ ఇచ్చి ముందుకు పోతా ఉంది. దానికి అనుగుణంగా మీరు వెంటనే మొదలు పెట్టుకొని బేస్మెంట్ అయితే మీకు ఎంబడే ₹1,00,000 వస్తాయి. అది కూడా 400 తగ్గద్దు, 400 ఎస్ఎఫ్టీ తగ్గద్దు, 600 ఎస్ఎఫ్టీ దాటద్దు. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఎంపీడీఓ గారు, డిఈ గారు హౌసింగ్, ఏఈ గారు హౌసింగ్, మరి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మళ్ళీ ఏ సంఖ్యలో అసలే కటింగ్ లేకుండా చేసి ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పోయిన వర్షాకాలంలో కూడా బోనస్ ఇప్పించాం. తర్వాత పెద్ద ఎత్తున కటింగ్ లేకుంటే కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఈసారి ఏ సంఖ్య అయితే ఎన్నడూ లేని విధంగా అంటే గత 30 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఎత్తున పంట అయినటువంటి దాఖలాలు లేవు. అంత పెద్ద ప్రతి రైతుకు ఎకరానికి 10 నుండి 15 వేల రూపాయలు ఇవాళ అదనంగా ఒక్క రైతుకు ఇవాళ పంట వచ్చింది. ప్రతి రైతు 10 నుండి 15 వేలు అదనంగా ఇప్పుడు వచ్చే పంట కంటే ఎక్కువ. దాంతోపాటు మళ్ళీ మన నియోజకవర్గంలో ఇవాళ సన్నధాన్యం పండించినటువంటి రైతులకు 31 కోట్ల చిల్లర బోనస్ త్వరలో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాన రోడ్డు విస్తరణపై నిర్వాసితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపైన చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రోడ్డు నిర్మాణంలో తమ ఇండ్లు కోల్పోతున్నామని వాపోయారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని వేడుకున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైందన్నారు. ఈ అంశంపై కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ బాధితులను ఇంటి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ చేపడితే ఎంతో విలువగల స్థలం, దుకాణాలు కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. బాధితుల అభ్యంతరాలు పట్టించుకోకుండా అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈ విషయాన్ని త్వరలో విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క, నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరితో వారికి విడివిడిగా జరిపిన చర్చలకు జరుగుతున్న పరిణామాలకు ఎలాంటి సంబంధం లేకపోవడమే కాకుండా బలవంతంగా వారిని ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఒకవైపు కోర్టు యొక్క స్టే ఉండగానే ఇలాంటి నోటీసులు అనేటువంటివి సహేతుకమనేవి కాదు, చట్టబద్ధమనేవి కాదని ఖండిస్తూ ఇప్పటి వరకు జరిగిన విషయాలను ఇచ్చిన నోటీసులన్నింటినీ బేషరతుగా పక్కన పెట్టి ఈ 243 మంది బాధితులతో అధికారులు, ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం లాంటిది జరగాలి. ఆ సమావేశాన్ని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని బాధితులను, అధికారులను
ఒక చోట చేర్చాలనేటువంటిది కూడా కోరడం జరిగింది. ఆ మేరకు వారిని కాంటాక్ట్ చేయడం కోసం కూడా ప్రయత్నం చేశాము. వారితో సంప్రదించి ఆ తేదీని ఒక త్రైపాక్షిక సమావేశం లాగా, ప్రజాప్రతినిధులు, బాధితులు, అధికారులు అనే ఒక త్రైపాక్షిక సమావేశం లాగా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి మట్టి తరలిస్తున్న లారీలను స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. తరచూ పదుల సంఖ్యలో లారీల రాకపోకతో రోడ్లు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దుమ్ము ధూళి కారణంగా తరచూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే వారి కరువయ్యారని గ్రామస్తులు వాపోయారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో మట్టి లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ఇందుర్తి నుంచి సుల్తానాబాద్ వైపుకు పెద్ద మొత్తంలో లారీలు వెళ్తూ ఉండగా దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. లారీల్లో నుంచి మట్టి రాళ్లు కింద పడడంతో ఇతర వాహనదారులు అవస్థలు పడుతున్నారని వాపోయారు. దీంతో పొత్కపల్లి వ్యాపార సంఘం, ఆటో యూనియన్ నాయకులతో కలిసి లారీలను అడ్డుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్, వ్యాపారులు శ్రీనివాస్, భాస్కర్, కొండన్న, కిషన్, మాచర్ల శంకర్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామస్తులు మట్టి లారీలను అడ్డుకున్నారు. మట్టి లారీల కారణంగా రోడ్డుపై విపరీతమైన దుమ్ము లేచి ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వాపోయారు. శ్రీరాంపూర్ గ్రామం నుండి అధిక లోడుతోటి వెళ్తున్న మట్టి లోడు లారీలతో శ్రీరాంపూర్లో ఉన్న రోడ్లు కానీ సంబంధిత రోడ్డు పడుతున్న షాపులలో విపరీతమైన నాదుకునే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి దీనిపై చర్య తీసుకునేవారు ఇవ్వలేదు. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు శ్రీరాంపూర్ ప్రజలం అందరం కలిసి ఇక్కడ ఈ హెవీ లోడ్తో పోయే లారీలను, టిప్పర్లను ఆపడం జరిగింది. దయచేసి శ్రీరాంపూర్ గ్రామం నుండి వెళ్ళే లారీలు కానీ హెవీ లోడ్తో పోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాల్లో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు భూ సమస్యలపై రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. అనంతరం తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుకు 2 గ్రామాల నుంచి 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, తహసీల్దార్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారాణి, ఆర్ఐలు తారాదేవి, అరుణ్, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ రెడ్డి, అనిల్, విజయ్ పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్.
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఏడాది పాలనలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ఆయన ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచాక కరోనా టైంలో నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను మంచిర్యాల, పెద్దంపల్లి, రామగుండం, బోదెల స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారన్నారు. జాతీయ రహదారుల పనుల వేగవంతం కోసం తన వంతు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్, సయ్యద్ సజ్జద్, భూమయ్య, శ్రీనివాస్, రాజేశం, ఫయాజ్, రవి పాల్గొన్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ గారు ఎంపీగా విజయం సాధించి ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లిలో ఉన్న కార్యకర్తలం ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు. రైల్వే వందే మాత్రం రామగుండంలో రైల్వే భారత్ రైలు షాపింగ్ కోసం కొట్లాడారు. అలాగే నిన్నగాక మొన్న తిరుపతి, కరీంనగర్లో పెద్దపల్లి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలు కూడా పెద్దపల్లిలో ఆటింగ్ కావాలని కోరుతూ రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా శాంక్షన్ చేశారు. అలాగే మన బసందార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కోసం కృషి చేసి పెట్టాలని ఆయన అప్లికేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు అంతర్గాంలోని బసందార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు సర్వే చేయడం జరిగింది. అలాగే మందమర్లోని ఫ్లైఓవర్, జాతన్పల్లి ఫ్లైఓవర్ ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని సానుకూలంగా స్పందించి తొందరగా ఓపెనింగ్ చేసి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలుపొంది ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ మినహాయింపు కోసం పార్లమెంటులో గళమెత్తారని గుర్తు చేశారు. గతంలో ఏ ఎంపీ చేయలేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగళ్లపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఇంటికొక బోనంతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవురం సురేష్, సాసాల రాజిరెడ్డి, బాదినేని మురళి, ఉప్పుల నాగరాజు పాల్గొన్నారు. కలిసి బోనాలు సమర్పిస్తున్న పూజకి పాడి పశువులు మా పంట పొలాలు అన్ని మంచిగా జరగాలని చెప్పేసి మా
పోచమ్మ తల్లికి సమర్పించుకుంటున్నాం. అందరూ మంచిగా ఉండాలి, అందరు పంటలు పండాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పోచమ్మను అందరం మంచి సందర్భంగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. 5 yearsకి ఒకసారి మా ఊర్లో బోనాల పండుగ జరుపుతారు. ఇప్పుడు జరిపేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు రిలేటివ్స్ అటెండ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి దయ వల్ల అందరం బోనాలు తీసినాం. ఆ తల్లి దయ వల్ల అందరికీ వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ అందరం చాలా ఈరోజు మంగళపల్లి గ్రామంలో గ్రామస్తులం అందరం కలిసి ఐక్యతంగా పోచమ్మ పండుగ చేసుకుంటున్నాము. పోచమ్మ పండుగలో ప్రతి కులం నుంచి ప్రతి ఇంటి నుంచి తప్పకుండా బోనాలు తీసి నైవేద్యం సమర్పించుకొని వర్షాలు మంచిగా పడి పంటలు బాగా పండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మహాలక్ష్మి వీధి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ ఏటా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో గంగపుత్రులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ లో బొద్దింక వచ్చిందని ప్రశ్నించిన భక్తుడిపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఓ కుటుంబం మంగళవారం సాయంత్రం జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుని తింటున్నారు. ఈ క్రమంలో అందులో బొద్దింక కనిపించగా వెంటనే సదరు మాస్టర్ని పిలిచి అడిగారు. అందుబాటులో లేని సదరు యజమానిని పిలిపించి అడగడంతో వారు భక్తుల మీదే దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి యజమాని దుకాణాన్ని బంద్ చేసి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఎవరు నువ్వు ఎవరిని పిలిపించుకొని పెట్టుకో పేరు అందరూ ఉన్నారు. ఎవరు అలా నియాస్ ఉంటారు నా దగ్గర. నాది లోకలే వేములవాడ, నేను నాది కూడా టెన్షన్ పెట్టకు. ఏరియా కావాలో వేసుకో. కస్టమర్లు ఉన్నారు, నలుగురు ఇట్లా చూయించిన. నువ్వు ఇంత రూపాయి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వే చేసినావు. ఎట్లా మాట్లాడినావు? నువ్వు వచ్చిందే ఇప్పుడు అన్నావు. నువ్వు మీ ఓన్ రికార్డింగ్ కూడా పెట్టుకున్నా నేను నీ దగ్గర. ఏం టార్గెట్ ఏంది? మాది ఇక్కడ లోకల్ ఏం కాదు, నాన్ లోకల్. మేము తిననీకి వచ్చినాం. మేము తిననీకి వచ్చినాము. వాళ్ళు కూడా కస్టమరే కదా. వాళ్ళకి నువ్వు ఏ రైస్లో వేసినావు? రైస్లో ఒకటే రైస్లోకి తీసేసిందే కదా అది. జగిత్యాల జిల్లా థరూర్ క్యాంప్ రామాలయం సమీపంలో పెద్దమ్మ తల్లి, పోతురాజుల విగ్రహాలు వెలిశాయి. ఈ సందర్భంగా సమీప ప్రాంతాల ప్రజలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు అక్కడికి చేరుకుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి, పోతురాజుల విగ్రహాలు స్వయంభూగా వెలవడం సంతోషకరమన్నారు. ఇదే ప్రదేశంలో ఆలయం నిర్మించి అభివృద్ధి చేయాలని వారు కోరారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని పెద్దపల్లి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవగుట్ట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ టు సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. దీంతో పూర్తి అయిన ఇండ్లు కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. తక్షణమే పేదలను గుర్తించి ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్కోజు వెంకటేశ్వర్లు, చల్ల చంద్రమౌళి, ఎండి రఫీ, జంజర్ల సుందర్ రాజు, కొమ్రయ్య, రాజ్ కుమార్ పాల్గొన్నారు. వేల కోట్లు గుట్టలపైన చెట్లపైన ఇండ్ల నిర్మాణం చేస్తే అవి పిట్టలకు పుట్టలు పెట్టడానికి చెట్లకు అసాంఘిక కార్యక్రమాలకే పాల్పడుతూ ఉన్నాయి. ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటి వరకు అర్హులైన పేదలకు వినియోగించకపోవడం, అప్పచెప్పకపోవడం చాలా దురదృష్టకరమైన వ్యవస్థ. సుమారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 15 కోట్ల రూపాయలతో అటువంటి ప్రజాధనం వృధా అయిపోయింది, కానీ వినియోగంలోకి రాలేదు. వరకు కూడా ఏ పేదవారికి కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా అర్హులైన పేదలకు కేటాయించలేదు. అదేవిధంగా 5 లక్షల రూపాయల పక్కా ఇల్లు నిర్మాణం చేస్తాం, 2 రూములు రేకుల షెడ్ ఉన్నా కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చి మేము ఇందిరా మిల్లు నిర్మిస్తామన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి, తుపాకి రాముడు మాటలు కేసీఆర్ గారు చెప్పి ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తే, అదేవిధంగా ఇప్పుడు దొంగకోళ్ళు పట్టే పరిస్థితుల్లో దొంగకోళ్ళు పట్టే సీఎం ఎట్లుంటా అంటే ఇట్లనే ఉంటాడా అన్నట్టు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తయింది. 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. అరాకొర ఒక ఊరికో 10 ఇల్లు ప్రకటించి అల్లలు సృష్టించడానికే కారణమవుతా ఉన్నది. అది కూడా అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని డబ్బులు తీసుకొని ప్రకటిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ఊరికి ఒక 100 ఇండ్లను కేటాయించాలని కోరుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి పక్కా 2 రూములు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేణు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే స్థితిలో రైతులు లేరన్నారు. తక్షణమే రైతు భరోసా విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. సబ్సిడీ కింద రైతులకు వ్యవసాయ పనిముట్లు కూడా అందించాలని కోరారు. అకాల వర్షాల దృష్ట్యా త్వరగా కొనుగోళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకిషన్ రావు, గండి శ్రీనివాస్, అల్లూరి రవీందర్ రెడ్డి, మొగుళ్ల శ్రీహరి, బలగం శ్రీధర్ పాల్గొన్నారు. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తానని మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి కొంతమందికి వచ్చినట్టు మాకు సమాచారం, మిగతా వాళ్ళకు రాలేదు. అలాగే వడ్లు కూడా ఆరుగాలం కష్టపడి వడ్లు కళ్ళాల మీద వస్తే ఇప్పటికీ కొన్న దాఖలు లేవు. వాళ్లకు వన్యప్రాణులతోటి దాడులు జరుగుతున్నాయి. వడ్లు చిందరవందర అయిపోయాయి. వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు, మొలకెత్తాయి. కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఇది నేను పుట్టిన గడ్డ అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పేసి రైతులు అంటున్నారు. మేము కూడా సర్వే చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. దయచేసి ఉన్న వడ్లను తొందరగా అమ్మేసి వాళ్ళకు డబ్బులు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేము మండల శాఖ తరఫున అభ్యర్థిస్తున్నాము. ఇదే రైతు భరోసా, అది కూడా కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు రైతు భరోసా ఇచ్చి మిగతా వాళ్ళను. జగిత్యాల జిల్లా పెగడపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా రాములు గౌడ్, నాయకులు కడారి తిరుపతి, రాజు, జితేందర్ గౌడ్, చెట్ల కిషన్, మహేందర్, తిరుపతి పాల్గొన్నారు.
ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా జగిత్యాల జిల్లా ఆసుపత్రి సిబ్బంది పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన గాయత్రి అనే మహిళ పసిపాపతో ఆసుపత్రికి వచ్చి కళ్లు తిరిగి పడిపోయింది. 20 నిమిషాలు గడిచినా సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన లింగన్న అనే వృద్ధుడు అనారోగ్యానికి గురికాగా 108లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో అరగంట పాటు అంబులెన్స్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో మొత్తంలో 3 వీల్ చైర్లు ఉండగా ఏకకాలంలో అవసరం పడితే అంతే సంగతులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై దృష్టిని సారించాలని కోరుతున్నారు. సడన్లీ ఆమెకు కళ్ళు తెచ్చి కింద పడిపోవడం దాదాపు 10 నిమిషాల తర్వాత కూడా ఎవరు రాకపోవడం సిబ్బంది కలిసి వేస్తుంది సార్. ప్రభుత్వ హాస్పిటల్ నమ్మకంతో హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ వేగంగా స్పందించి ప్రజలకు న్యాయించే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చైర్స్ కూడా ఎంతసేపు చూశారు? దాదాపు 10 నుంచి 20 నిమిషాల మధ్య వీల్ చైర్స్ కోసం దీనిపై నిజంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సైదాపూర్ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్పందించారు. బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సిపి ప్రకటనను విడుదల చేశారు. గత నెల 8వ తేదీన సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సందర్భంగా ఓ వ్యక్తిపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఇదే విషయంపై బాధితుడు సిపి గౌస్ ఆలంకు ఫిర్యాదు చేశారు. విచారణ నివేదిక మేరకు కానిస్టేబుల్ ఆకాష్ అజయ్కి ఛార్జ్ మెమో జారీ చేయడంతో పాటు హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసినట్టు సిపి తెలిపారు. ట్రైనీ ఎస్ఐ అగస్త్య భార్గవ్పై క్రమశిక్షణా చర్యల నిమిత్తం మల్టీ జోన్ ఐజీపీకి నివేదిక పంపినట్టు అందులో పేర్కొన్నారు. పేదింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి చీకోడు గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన ముగ్గు పోశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోపే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, గజ్జల రాజు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మండలకు ముందుకు ఈ గ్రామం ముందుకు కట్టుకోవడాన్ని మా యొక్క కోరిక. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మధ్యతరగతి కుటుంబాలను బట్టి ఆలోచనను బట్టి ఎన్నో శాంక్షన్లు, ఎన్నో పథకాలు ముందుకు సాగడానికి వెళ్ళడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఎన్నో పథకాలు మధ్యతరగతి కుటుంబాలు సన్నమయం కానీ ఏదాంటి కానీ మన ఐకేపీ సెంటర్లు కానీ మహిళలకు కానీ ఇలాంటివైనా ముందుకు వెళ్ళడానికి మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఓ అజ్ఞాత భక్తుడి కోర్కెను కొండగట్టు అంజన్న నెరవేర్చాడు. ఈసారి కప్పు మనదే అన్న తన కోర్కెను పేపర్లో రాసిన భక్తుడు కొండగట్టు అంజన్న హుండీలో వేశాడు. గత నెల 30వ తేదీన చేపట్టిన హుండీ లెక్కింపులో ఈ విషయం బయటపడింది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీ జట్లు హోరాహోరీగా తలపడగా ఆర్సీబీ విజయం సాధించి కప్పును గెలుచుకుంది. దీంతో ఆంజనేయ స్వామి అజ్ఞాత భక్తుడి కోరికను నెరవేర్చాడని భక్తులు భావిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. గోశాలలోని కోడలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోడెల సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. గోశాల ఆవరణను చదును చేయించినట్టు వివరించారు. కోడలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి అందేలా ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 5 వెటర్నరీ వైద్యుల బృందం గోశాలలో ఉండి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.